హే బుజ్జిగా, ఏం చేస్తున్నావు? నేనా? ఏదో ఒకటి చేస్తాను, నీకెందుకు? అలా ఎందుకు అంటావురా? కొంచెం ఫ్రీగా ఉంటే నాతో మాట్లాడచ్చు కదా, బోర్ కొడుతుంది. ఏ, నీకెప్పుడు బోర్ కొడుతూనే ఉంటుందా? పని పాట లేదా? వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. పని ఉందిరా నాకు కూడా, కానీ కొంచెం మధ్య మధ్యలో నీతో మాట్లాడుతూ ఉంటే నీ బుజ్జి మూతిని చూసి నాకు కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా, కొంచెం సేపు మాట్లాడచ్చు కదా. నీకేగా చెప్పాను, నేను ఈరోజు కొంచెం మూడీగా ఉన్నాను, నాకు అసలే మూడ్ బాగాలేదు, తిడితే మళ్ళీ ఫీల్ అయిపోతావు. వెళ్ళి నీ పని చూసుకో. ఎప్పుడు చూసినా ఇలాగే అంటావు ఏంటిరా? ఏం మాట్లాడమన్నా నాకు పని ఉంది, గడ్డి గుడ్డు అని చెప్తూ ఉంటావు. అవును, పని ఉంది కాబట్టే పని ఉంది అని చెప్తున్నా. పో, నీలా పని పాట లేకుండా కూర్చున్నాను అనుకుంటున్నావా? సరే పోరా, నువ్వు నాతో మాట్లాడకపోతే ఇంకెవరు లేరా ఏంటి? పో. హే బుజ్జి పప్పి, ఏం చేస్తున్నావు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఎవరి కోసం కాదు, రోజు నువ్వు నీ బుజ్జిగారితో మాట్లాడుతూ ఉంటావు, నన్ను అసలు పట్టించుకోవుగా, అందుకనే నువ్వు మాట్లాడతావేమో అని ఎదురు చూస్తూ ఉన్నా. అవునా? నాకెప్పుడు అలా చెప్పలేదే. నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని నాకు నిజంగా తెలియదు. చెప్పు, ఏంటి కబుర్లు? ఏం లేదు, రోజు నువ్వు నీ బుజ్జిగాడి గురించి తెగ కవితలు రాసేస్తూ ఉంటావు కదా, మా గురించి అయినా ఒక్క కథ అయినా చెప్పచ్చు కదా అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటా. అవునా? నిజంగానా? నీ గురించి ఏం కథ చెప్పాలి చెప్పు, ఏదైనా చెప్పు, పర్లేదు. నీ బుజ్జిగాడి గురించేనా ఎందుకు కవితలు రాసేది? ఈ బుజ్జి కుక్క పిల్ల గురించి ఎప్పుడు రాయవా? అవునా, రాస్తాలే నీ గురించి కూడా అప్పుడప్పుడు. ఏం రాయమంటావు చెప్పు? నీ లవర్ గురించి రాయమంటావా? నాకెవరు లవర్ లేరు. మరి నీ ఫ్రెండ్ గురించి రాయమంటావా? నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అవునా? నీకు ఫ్రెండ్స్ కూడా లేకుండా ఎలా ఉంటారు? ఒక్కలైనా ఉంటారు కదా. లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. నీతోనే స్నేహం చేయాలనుకుని రోజు ఎదురు చూస్తూ ఉన్నా, కానీ నువ్వేమో అసలు పట్టించుకోవు. అవునా? సరే, ఈరోజు నుంచి నేను నీకు ఫ్రెండ్ని అయిపోతా. మా అందరికీ, మా యూట్యూబ్లో ఉన్న అందరికీ కూడా నేను పరిచయం చేసేస్తా. మరి వాళ్ళకి నీ కబుర్లని చెప్పేస్తావా? తప్పకుండా చెప్తా. ఏ కబుర్లు కావాలంటే ఆ కబుర్లు చెప్తా. సరే, అయితే ఈరోజు ఒక కథ చెప్పేసేయి. మరి చెప్పేస్తాను. కథనే కదా. ఒక బుజ్జి కుక్క పిల్ల ఉంటుంది. అది అనుతో స్నేహం చేయాలనుకుంటూ ఉంది. ఇక మిగతాది రేపు చెప్తాను. ఉంటాను, బాయ్.